నీతో ఉన్నట్లుగా ఎలాగైతే ముద్రించబడిందో అలాగనైనా వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖింప చేయనట్లుగా నాయన మీరు సిద్ధపరచండి. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా దేవా, మీరు మాతో మాట్లాడి ఉన్న మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, దేవుడుగా ఉండటానికి నీవు మాత్రమే అర్హుడు అయ్యా. ఎంతో మంది నాయన పుట్టారు, చనిపోయారు నాయన. నేను లాజర్నైతే మీరు లేపారు, మరలా లాజరు చనిపోయింది అయ్యా. కానీ నాయన మరలా చావు లేనిది నిజంగా తండ్రి నా ప్రభువా అయ్యా, సజీవుడు అయ్యా నువ్వు నాయన. నిజంగా తండ్రి, అట్టి దేవుడు మాకు కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులన్నావు ప్రభువా. నువ్వు మా దేవుడుగా ఉన్నందుకు మేము ధన్యులమయ్యా. ఇంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులమయ్యా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలన్నావు. ఆ రుచి ఏంటో మాకు తెలియచేశారయ్యా తండ్రి. నీ కొరకే అంతము వరకు నీ కొరకు బ్రతికే కృపను మాకందరికీ మీరు దయచేయమని, ఎల్లప్పుడూ నిన్ను వెంబడించే విధంగా మా సిలువలు మా శ్రమలు ఎన్నొచ్చినా వాటిని నిజంగా మేము మోస్తూ నాయన నిజంగా నిన్ను వెంబడించి నీ రాజ్యంలో చేరే విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.